400 ఎకరాల భూమిని నాశనం చేసి వచ్చే డెవలప్మెంట్ దేనికి? 400 ఎకరాల అడవిని నరకాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ. ఈ ప్రాంతాన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా కూడా అభివర్ణిస్తారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. గవర్నమెంట్ ఇక్కడ ఐటీ హబ్ నిర్మించాలని అనుకుంటుంది. ఇక్కడ ఐటీ హబ్ నిర్మిస్తే గవర్నమెంట్కి ఎన్నో కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ 400 ఎకరాల అడవిలో నివసించే జింకలు, నెమలులు, ఎన్నో వన్యప్రాణులు, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ నాశనం చేస్తూ జరిగే డెవలప్మెంట్ ఎవరు కోరుకుంటారు? ఇలా డెవలప్మెంట్ పేరుతో డంపింగ్ యార్డ్ కింద నరసాపురం ఫారెస్ట్ని, నేడు ఐటీ హబ్ పేరుతో 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీని నాశనం చేసుకుంటూ పోతే మానవాళికి ఉనికే లేకుండా పోతుంది. ఇలా డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని మనం నాశనం చేసుకుంటూ పోతే మనందరం ఏదో ఒకరోజు ప్రకృతి ప్రళయానికి బలికాక తప్పదు.